ఉత్తరాంధ్ర వైసీపీలో ఆయన సీనియర్ నేత. ఎన్నికల్లో హేమీలతో తలపడి గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉండేవారు. కానీ ఈసారి పరాజయం తర్వాత పాలిటిక్స్తో పాటు పబ్లిక్ కూడా దూరంగా ఉంటున్నారు. ఓటమి వైరాగ్యంతో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనే ప్లాన్లో ఉన్నారా? వారసురాలని పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇప్పించి తెర వెనుక రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగడ్ల వీరభద్రస్వామి విజయనగరం జిల్లా వైసీపీలో సీనియర్ నేత. 2019 ఎన్నికల్లో విజయనగరం రాయల్ ఫ్యామిలీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన అతిథి విజయలక్ష్మి గజపతిని ఓడించారు. జగన్ పాలన సెకండ్ హాఫ్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. 2024లో అతిథి చేతిలో పరాజయం పాలైన తర్వాత నుంచి వైరాగ్యంలో ఉన్నారట. ఎవరి వ్యవహారాలను వారు చూసుకుంటూ సుఖమయ జీవనం గడపాలని అనుచరులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. చీటికి మాటికి తనను రాజకీయాలతో విసిగించకండి అంటూ అసహనం ప్రదర్శిస్తున్నారు. ఈయన గారి వ్యవహార శైలిని పరిశీలించిన కొందరు నేతలు పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేస్తారా ఏంటి అని చర్చించుకుంటున్నారు. ప్రజల్లోకి రాకుండా ఎక్కువగా ఏకాంతవాసం గడుపుతున్నారట. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైసీపీలో చేరారు. ఏ పార్టీలో ఉన్నా పొలిటికల్ గా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. టీడీపీలో ఉన్న విజయనగరం రాయల్ ఫ్యామిలీని ప్రత్యర్థిగా ఢీకొన్నారు. ఎన్నికల్లో అశోక్ గజపతిరాజుపై పలు దఫాలు పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2004లో ఇండిపెండెంట్ గా బరిలో దిగి అశోక్ పై గెలిచి చరిత్ర సృష్టించారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన కోలగట్ల గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ తో పాటు వైసీపీలో బొత్సతో ఆధిపత్య పోరు జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయాల పట్ల విముఖత చూపుతున్నారట. గతంలో టీడీపీని టార్గెట్ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనటం లేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కానీ ఈసారి మాత్రం ఓటమి కోలగట్లను కోలుకోలేకుండా చేసిందని వైసీపీలో వినిపిస్తున్న మాట. ప్రజలకు ఎప్పుడూ చేరువలో ఉండేవారు. దీంతో ఈసారి విజయం వరిస్తుందని గట్టిగా నమ్మారు. కానీ టీడీపీ అభ్యర్థి అతిథి విజయలక్ష్మి గజపతిపై భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో కుంగిపోయిన కోలగట్ల సైలెంట్ గా ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష విధానాలు తమను ఏకాకిని చేస్తాయని ఊహించలేకపోయారు. జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలు రాజకీయంగా బద్నాం చేస్తాయని పసిగట్టలేకపోయారు. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను గ్రహించలేదు. విజయనగరం ఓటర్లు తిరస్కరించడంతో ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. మరోవైపు విజయనగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో విపరీతమైన అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇది కూడా వీరభద్రస్వామి ఓటమికి కారణమైందనే వాదనలు ఉన్నాయి. దీంతో పాలిటిక్స్ ను పక్కన పెట్టి సొంత వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. ఈసారి ఎన్నికలతో తమ నాయకుడు ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెబుతారని కోలగట్లకు అత్యంత సన్నిహితులు చెప్పేవారు. ఇప్పుడు స్వామి వైఖరి కూడా దానినే రుజువు చేస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టు తరలింపులో పాల్గొని విజయనగరం ఇలవేల్పును దర్శించుకున్నారు. ఎప్పటి మాదిరిగానే తన దగ్గర వస్తున్న సన్నిహితులతో మాట్లాడుతున్నా రాజకీయ అంశాలు లేకుండా చూసుకుంటున్నారు. ఎవరైనా ప్రజెంట్ పాలిటిక్స్ ను ప్రస్తావిస్తే కట్ చేస్తున్నారట. ఇక వైసీపీకి పరోక్ష సహకారం అందించడం మినహా ప్రత్యక్ష రాజకీయాల పట్ల విముఖత చూపుతున్నారు. విజయనగరం ప్రజలకు సేవలు చేసినా ఎన్నికల్లో ఓడించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తె శ్రావణ్ణి రాజకీయ వారసురాలిగా ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రత్యక్ష రాజకీయాలకు బదులు బ్యాక్డోర్ పాలిటిక్స్ కు పరిమితం కావాలని భావిస్తున్నారని వైసీపీ సర్కిల్స్ లో టాక్. స్వామి చివరి రాజకీయ మజిలీ ఎలా ఉంటుందో చూడాలి మరి.